హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పనీర్ అండ్ వెజిటేబుల్ టిక్కా అయితే చూసేద్దాము. దీనికోసం నేను ముందుగా బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. రెడ్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, అలాగే ఒక బిగ్ సైజ్ పొటాటో అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను. వీటితో హెల్దీ టిక్కా రెసిపీ చేసి చూపిస్తాను మీకు. ముందుగా వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసి స్క్వేర్గా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ టిక్కా వచ్చి మనకి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అలాగే మనకు వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ కోసం మనం డైట్ చేసే టైంలో ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయొచ్చు. దీన్ని మనం గ్రిల్ చేసుకున్నట్లయితే మంచి టేస్టీగా వస్తుంది. ఒకవేళ మనం గ్రిల్ చేసుకోవడానికి అవకాశం లేకపోతే మనం దోశ వేసుకునే పెనం మీదైనా చేసుకోవచ్చు. దీనికల్లా మనకి కబాబ్ స్టిక్స్ ఒక 2-3 ఉంటే సరిపోతాయి. మరెందుకు ఆలస్యం, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బెల్ పెప్పర్స్ని కొంచెం పెద్ద సైజు పీసెస్గా కట్ చేసి ఉంచుకుందాము. మనం ఏమేమైతే వెజిటబుల్స్ తీసుకున్నామో అవన్నీ, వీటితో పాటుగా పొటాటో, ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను నేను. గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు మీకు ఉంటే. ఇవన్నీ నచ్చిన సైజులో కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటే బాగుంటాయి టిక్కాకి. ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకొని వీటన్నిటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేషన్ చేయాలి. మ్యారినేషన్ కోసం ఏమేమి తీసుకుందామో చూద్దాం ఈ కటింగ్ అయిపోయిన తర్వాత. మ్యారినేషన్ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగినంత సాల్ట్, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా, అలాగే కొద్దిగా కసూరి మేతి, ఇవన్నీ వేసుకొని పెరుగుని మిక్స్ చేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ అన్నీ కూడా వేసి ఒక 20 to 30 మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలి. మనకు టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం ఉంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒక 20 to 30 మినిట్స్ మ్యారినేట్ చేస్తే ఆ పీసెస్కి మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అంతా కూడా పట్టుకుంటుంది. ఇలా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత ఇలా కబాబ్ స్టిక్స్ అయితే తీసుకొని వీటికి ఒక్కొక్క పీస్ మనము దీనికి గుచ్చుకొని మనకు నచ్చినట్లు ఒకదాని తర్వాత ఒకటి, ఒక క్యాప్సికము, ఒక పొటాటో పీసు, ఒక ఆనియన్, ఒక పనీర్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా గుచ్చేసుకొని వీటన్నిటిని మనము తవా ఫ్రై చేసుకోవడమే. కొద్దిగా నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని ప్యాన్ మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే కబాబ్స్ రెడీ అయిపోతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అనిపించింది నాకు. అయితే నేను ఒక 2 టైమ్స్ 1 or 2 టైమ్స్ 1 or 2 స్టిక్స్కి మాత్రమే చేశాను ఈ కబాబ్స్. ఇంకా చేయలేకపోయాను, టైం టేకింగ్ ప్రాసెస్ అని. మిగిలినంతా కూడా నేను స్టీమ్ చేసుకొని తినేసాను ఆ పీసులు. అట్లా కూడా చాలా టేస్టీగా ఉంది. అది కూడా లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేశాను మీకు. ఇది చేసుకోవడం విసిగా అనిపిస్తే ఇలా మ్యారినేషన్ చేసిన దాన్ని డైరెక్ట్గా మనం కొంచెం ఉడికించి తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంది. మనకి ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇటువంటివి తీసుకోవటం వలన మన వెయిట్ పెరగకుండా ఉంటుంది. మనకి తినాలనిపించిన ఫీలింగ్ కూడా కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇది నేను ఇట్లా చేస్తున్నప్పుడు నాకు ఎందుకో ఇది సరిగ్గా కాలినట్టు అనిపించక పైన మూత కూడా పెట్టుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ట్రై చేసి చూడండి ఖచ్చితంగా.
అంతేనండి 2 స్టిక్స్ చేయగానే ఇక నాకు ఆ 2 కాలేసరికి దగ్గర దగ్గర 15 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇక నేను చేయలేనని చెప్పేసి పాన్ ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా అద్భుతంగా ఉంది టేస్ట్.